అక్కడే ఉందా? సార్ తాళం అక్కడే ఉందా అన్నాను. అవును సార్, ఊరికే ఇక్కడ వెతికి చూస్తే తాళాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. నా ఇంట్లో దొంగిలించి మమ్మల్ని సార్ అంటావా? సార్ 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 వాడికి ఏదైనా అయిందంటే మెజిస్ట్రేట్కి మేము సమాధానం చెప్పాలి. తిరుపతికి వెళ్ళి రావడం ఒక తప్ప సార్? వచ్చి చూసేసరికి నామం పెట్టి వెళ్ళాడు. నన్ను కలవడానికి వచ్చే ముందు బీరువా తాళం బీరువా మీద పెట్టామని దేవుడు ఏమని చెప్పాడా సార్? మన ఇల్లు సార్, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి సార్ 85 తాళాలు సార్? అదే ఇప్పుడు రికవరీ చేశాం కదా, టెన్షన్ ఏం పడకండి సార్. ఇదిగోండి సార్. చెక్ కరు. సార్ ఇల్లు చాలా బాగా కట్టారు సార్. ఒక 3C అయి ఉంటుంది కదా సార్? ఏ కాలంలో ఉన్నారు సార్ ఇంకా మీరు? పక్కా ఇంటీరియర్ డెకరేషన్ తో 7C అయింది సార్. ఈ ఏరియాలో మనీళ్ళు ఒకటే తోపు. అన్ని సరిగ్గా చూసుకొని సార్ తీసుకొని లోపల మీరు పెట్టు. ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారని చెప్పారు. శాలరీ కటింగ్స్ అన్ని పోను నెలకు 35,000 వస్తుందంట కదా, మరి ఎలా సార్ ఇంత పెద్ద? క్యా బోలా? అవన్నీ అడగడానికి మీరేవా సార్? మీరేమైనా ఐటీయా? నేను ఎలా సంపాదిస్తే మీకేంటి సార్? రానివ్వండి, ఐటీ రానివ్వండి. ఐ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, నేను చూపిస్తాను. ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ సార్. ఇంకా బయలుదేరండి సార్. మన బ్యాడ్ టైం, అనవసరంగా వీడితో కూడా మాట్లాడాల్సి వస్తుంది. సార్ 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 మీరు ఇచ్చిన ఈ నగలన్నీ కవరింగ్ సార్. కవరింగ్ నగల కోసం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి టైం వేస్ట్ చేశారు. లేదు సార్, మా నగలన్నీ ఒరిజినల్ సార్. మీరు ఇచ్చిన నగల కవరింగ్ సార్. ఈ డిజైన్ అంతా అలానే ఉంది, దీన్ని పట్టుకుని కవరింగ్ అంటున్నారు. అదే కదా తీసుకొచ్చి ఇచ్చాను. సార్ డిజైన్ అంతా ఒకటే సార్, కానీ ఇది కవరింగ్, మాది గోల్డ్ సార్. ఏయ్ వాడిని తీసుకురావాయా? రారా నగలన్నీ ఎక్కడ్రా? సార్ దొంగిలించినవన్నీ ఇచ్చేసాను కదా సార్. అది ఆయన కవరింగ్ అంటున్నారు. గోల్డ్ ఎక్కడ్రా? ఇవే సార్ నేను దొంగిలించింది. ఏం దొంగిలించావు? గోల్డ్ ఎక్కడ? గోల్డ్ ఎక్కడ్రా? గోల్డ్ ఎక్కడ్రా? ఎక్కడ్రా? గోల్డ్ ఎక్కడ్రా? చెప్పు. కొట్టదు సార్. సార్ ఏంటి సార్, అది 85 తులాలు సార్. రికవరీ చేసింది 87 తులాలు. నీకు డూప్లికేట్ చేయడం కూడా చేత కాదురా? సార్ ఒకవేళ ఇంటి ఓనర్ కనుక్కుంటాడేమో. తర్వాత చూసుకుందాంలే. గోల్డ్ ఎక్కడ్రా? సార్ నాతో బంగారం అనే చెప్పారు సార్. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారో తెలియదు సార్. మీ దగ్గర మాట మారుతున్నారు సార్. మీరిద్దరూ కలిసి గవర్నమెంట్ ని మోసం చేస్తున్నారు. సార్ లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు సార్. నేను సార్, ఎలాగైనా నమ్మకం సార్. సంపాదిస్తాను. మీరెవరు నన్ను అడగడానికి అన్నావు కదా, నువ్వు ఎలాగైనా సంపాదించేది. లేదు సార్, లేదు సార్. ఇంకెలా? అలా కాదు సార్. లేదంటే ఎలా? ఏం లేదు సార్. ఏంటి ఏం లేదు? పో ఏం లేదు సార్. లోపలికి పో. ఏంటమ్మా నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళవమ్మా. 7C ఐ హావ్ ద డాక్యుమెంట్స్. నాతో పెట్టుకోకండి. పదండి. ఇదిగో అమ్మా, ఏదైనా అవసరం అయితే ఇంటికి వచ్చి అమ్మని కలువు, సరేనా? మమత జాగ్రత్త, బిడ్డను జాగ్రత్తగా చూసుకో. త్వరగా బయటకు వచ్చేస్తాను. ఎక్కడ పెట్టేసేయండి. ఆ చొక్కా విప్పి వేసుకోండి సార్. ఆ చెత్త బుట్టగాడు సార్ వచ్చి వచ్చేస్తారు. స్టేషన్ అంతా చెత్త చెత్త చేసి సార్ సార్ ఏంటయ్యా, స్టేషన్లో ఏదైనా పార్టీ మీటింగ్ జరిగిందా ఏంటి? నమస్తే సార్. చెప్పండి మహారాజా, మీ రాజ్యంలో ఏంటి సమస్య? సార్ నా పేరు మహారాజా సార్. నేను కేకే నగర్లో సెలూన్ షాప్ నడుపుతున్నాను. ఇల్లు పళ్ళికరని భారతీ నగర్లో ఉంది సార్. నేను రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. నేను షాప్ మూసి ఇంటికి వచ్చాను సార్. తలుపు తీసి లోపలికి వెళ్ళాను సార్. తర్వాత హాల్లో లైట్ వేసాను సార్. తర్వాత బ్యాగ్ తీసి కింద పెట్టాను సార్. తర్వాత లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాను సార్. అప్పుడు సడన్గా వెనక నుంచి టప్పని శబ్దం వినిపించింది. ఏంటని తిరిగి నేను చూస్తే 2 ముసుగు వేసుకుని ఉన్నారు సార్. 3వ మనిషి హాల్లో దాక్కుని ఉన్నట్టున్నాడు సార్.
వాడు అక్కడి నుంచి ఆగు, 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 పరిగెత్తుకుంటూ ఆగు. వచ్చి నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి ముందే ఆ ముగ్గురు లోపల ఉన్నారు కదా. అరే పోండి సార్, తప్పుకోండి. సార్ నాతో చెప్పిన కదే పొన్ను పోకుండా మీతో కూడా చెప్తున్నాడు సార్. ఏం లేదు సార్, వీడి ఇంట్లో చెత్తబుట్ట కనిపించడం లేదు ఏంటి, చెత్తబుట్ట? అవును సార్, 300 రూపాయల చెత్తబుట్ట సార్. అది దొంగిలించడానికి ముసుగేసుకుని 3 దొంగలు ఇంటికి వచ్చారంట సార్. ఈయన్ని కొట్టి దాన్ని తీసుకెళ్లారంట సార్. దానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటున్నాడు. ఏమయ్యా, ప్రాణాలు చేతిలో పట్టుకుని అయ్యా స్వామి కాపాడండి అని ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఏం జరగలేదు. కేవలం ఒక చెత్త పుట్టను పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తున్నావు. ఇదిగో కొత్త చెత్త పుట్ట కొనుక్కో, ఇక మీద ఇటు పక్కకు రాకూడదు, సరేనా? సార్ నాకు కొత్తది వద్దు సార్, నాకు నా లక్ష్మి కావాలి సార్. లక్ష్మియా? అది చెత్తబుట్ట పేరు సార్. ఇది కూడానా? లేదు, వీళ్ళకి అర్థం కాలేదు సార్. లక్ష్మి సార్ నా కూతురు ప్రాణం కాపాడింది. రేయ్, అందుకే సార్. చెత్తపుట్ట ప్రాణం ఎలా కాపాడుతుందిరా? సార్ లక్ష్మి ఇనుము సార్, ఇల్లు పడిపోయినప్పుడు అది పాపం మీద పడి కాపాడింది సార్. రేయ్, ఇప్పుడు నీకేం కావాలి? లక్ష్మి మా ఇంటి దేవత సార్. నా కూతురు క్యాంప్ నుంచి వచ్చిన వెంటనే లక్ష్మి ఎక్కడని అడుగుతుంది. ఎలాగైనా వెతికి పెట్టండి సార్. సరే, కనిపెడదాం. నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పు. క్రైమ్ చేసిన వాళ్ళు ఏదైనా క్లూ వదిలి వెళ్ళుంటారు. అలాంటిది ఏదైనా దొరికిందా? లేదు సార్. లేదు. చెత్తబుట్ట తీసుకుని వెళ్ళారు కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడి ఉంటారు కదా. తెలుగులో మాట్లాడారా లేక వేరే భాషలో మాట్లాడారా? చూడడానికి ఎలా ఉన్నారు? సార్ ముగ్గురు ముసుగేసుకుని ఉన్నారు సార్. ఏమయ్యా, దొంగోడు ముసుగు వేసుకోకుండా విప్పుకొని వచ్చి నిలబడతాడా? సరే, చెత్తబుట్ట తప్ప ఇంకా ఏమేం దొంగిలించారు? ఏం లేదు సార్. ఇంకేం దొంగిలించలేదా? సార్ ఉదయం నుంచి ఈ కథ నాకు చెప్పి చిరాకు పెట్టాడు సార్. ముందు వీడిని ఇక్కడి నుంచి గెంటేయండి సార్. సార్ ఏమండి, ఏదైనా కనిపించకుండా పోయిందంటే కనిపించలేదని చెప్తాను కదా. రేయ్, ఒక్కటిచ్చానంటే గేట్ అవతల పడతావు. చెత్తబుట్టను దొంగిలించారంటున్నావు, చెత్తబుట్టలో ఏం లేదంటున్నావు, ఇంకేం దొంగిలించలేదని చెప్తున్నావు. వచ్చిన వాళ్ళు దొంగలా లేక పిచ్చోళ్ళు అనుకున్నావా? ఇలా చూడు, నువ్వు చెప్పేదేది నమ్మే విధంగా లేదు. నమ్మే విధంగా ఏదైనా ఒక విషయం చెప్పు, ఈ కేసును నేను తీసుకుంటాను. లేదంటే స్టేషన్కి వచ్చి రచ్చ చేసినందుకు 4 పీకి పంపిస్తాను, చూసుకో. వచ్చిన వాళ్ళలో ఒకటి గుర్తులు చూశాను సార్. ఏం చూసావయ్యా? నన్ను ముగ్గురు కొట్టారు కదా సార్. అవును. అప్పుడు నన్ను కొట్టకండి అని చెప్పి తోసేశాను సార్. అందులో ఒకటి చొక్కా మేకుకు గుచ్చుకొని చినిగిపోయింది సార్. వాడి వీపు కనిపించింది సార్. అక్కడ ఆ వీపు మీద అతని వీపు మీద చెవు ఒకటి మొలిచుంది సార్. వీపు మీద చెవే? అవును సార్. ఇది బాగుంది. నా కళ్ళతో నేను చూశాను సార్. వీపు మీద చెవుందా? సార్ నాకు ఒక సందేహం. ఈ 2 చెవులు మూసుకుంటే ఈ వీప్ మీద ఉన్న చెవుకి వినిపిస్తుందా సార్? కొంచెం అడిగి చెప్పండి ఏయ్, ఎవరయ్య వాడు? పోలీస్ సార్. పోలీసా? కాదు సార్, తన పేరు పోలీసు. దొంగ వేదం సార్. టీవీఎస్ 50 దొంగ. ఇప్పటి వరకు 20 టీవీఎస్ 50 దొంగిలించాడు సార్. నా మామగారు టీవీఎస్ 50 కూడా దొంగిలించాడు సార్. అందుకే సార్ తీసుకొచ్చి విచారిస్తున్నా. రేయ్, లక్షల్లో బండ్లు ఉన్నాయి, అది వదిలిపెట్టి ఎక్సెల్ని ఎందుకు దొంగిలించావురా? లేదు సార్, నాకు గేరున్న బండ్లు నడపటం రాదు. అలానా? గేర్ బండి నన్ను నేర్పించమంటావా? సార్ ఎలా తిరగాలి సార్? నీ ఇష్టం రాజా. సార్ ఇలా రండి, నేను దెబ్బలు తినాలి కదా. రెడీ సార్. దొంగిలిస్తావా? దొంగిలిస్తావా? అయ్యో, వీడి గోళ మళ్ళీ మొదలైందేంటి? వేదవా? రేయ్, రేయ్. దొంగిలిస్తావా? స్టేషన్లో మాట్లాడతావా? దొంగిలిస్తావా? దొంగిలిస్తావా? మళ్ళీ వచ్చి మాట్లాడతావా? దొంగిలిస్తావా? దొంగిలిస్తావా? మీ వల్ల కాదంటే లక్ష్మి కేసు అట్లీస్ట్ సిబిఐకి సిఫార్సు చేయగలరా? సార్ సార్ లక్ష్మి సార్ సార్ లక్ష్మిని వెతికి పెట్టండి సార్. సార్ సార్ లక్ష్మి సార్ లక్ష్మిని వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్. రేయ్, ఒక్కడుగు లోపల పెట్టావంటే కాల్చి పారేస్తారా నిన్ను. పెట్టి చూడరా, పెట్టి చూడరా, పెట్టి చూడరా. రేయ్, పో, వెళ్ళిపో. ఈ ఏరియా పక్కకు కూడా రాకూడదు, పో.
పో వెళ్ళిపో పొమ్మంటున్నా కదరా. ఏమయ్యా మీ అందరికి కళ్ళు ఏమైనా దొబ్బాయా? స్టేషన్లో గన్ ఎక్కడ ఉంటుందో తెలీదా? తీసి తలకు గురి పెడితే భయపడి పారిపోయేవాడు. ఎలా పారిపోయాడో చూసావు కదా. ఇక మీద తిరిగి వస్తాడా వాడు? పోలీస్ అంటే భయం ఉండాలయ్యా. స్టేషన్లో ఎంతమంది ఉన్నారు, ఒక పిచ్చోడిని బయటికి గెంటేయలేకపోయారు. మీరందరూ పోలీసులా? పోలీసులు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు? రేయ్ రేయ్ నువ్వెందుకురా తలదించుకున్నావు? నువ్వు పోలీసువా? సార్ నువ్వు పోలీసువారా? సార్ 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 తుపాకీ వద్దు సార్, లాఠీ తీసుకోండి సార్, పద్ధతి మార్చకండి సార్. సార్ 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 రండి ఏయ్ సార్. నీకు రండి సార్. దెబ్బలు తిరిగి తిరిగి భయం లేకుండా పోయింది కదరా. నిన్ను అక్కడే సార్, కాల్చి సార్, పారేస్తాను. తుపాకీ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. నేనే సార్. సార్ ఈ 40,000 అడ్వాన్స్గా ఉంచండి. నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్. మీకు ఇంకో 5 లక్షలు ఇస్తాను. చెత్త పొట్టుకు 5 లక్షలా?